దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా నీ వాయిస్‌ని బాగా ఇష్టపడే వాళ్ళెవరు? యాహ్! చాలామంది ఉన్నారు బయట వాళ్ళు. సో, ఆ! బయట వాళ్ళు వాయిస్ విని ప్రపోజల్ చేసిన వాళ్ళు కూడా అవునా? ఉన్నారు. ఎవరు మేలే కదా ఇక. మెయిలే చేశారు. సో, నేను నిజం చెప్తున్నా క్రేజీ అని అనిపిస్తుందా? క్రేజీ అని కాదు, చిరాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నా. హ్మ్. నిజంగా ప్రామిస్ నేను ఐయామ్ నాట్ ఎ గర్ల్. వై ఆర్ యూ డూయింగ్ దిస్ లైక్ అని. హ్మ్. సో, ఐ స్వేర్ ప్రామిస్ గాడ్, మదర్, ఫాదర్ అన్నీ చేసినా హి ఈస్ ఇన్ ఎ ఆ! డోంట్. నీకొచ్చిన క్రేజీ ప్రపోజల్ ఏది? అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు హ్మ్. నువ్వు చెప్తున్నా వినట్లేదు. ఏమని ప్రపోజ్ చేసాడు అంటే? పర్లేదు నువ్వు అమ్మాయి కాకపోయినా పర్వాలేదు. నాతో మాట్లాడు చాలు అన్నారు. ఆ! ఇట్స్ టు బి క్రేజీ. హ్మ్. యాహ్! అది జరిగింది. హ్మ్. సో, కట్ చేసేసావా? కట్ చేయడం కాదు. తను ఇప్పటికి అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. జస్ట్ నార్మల్ ద ఫ్రెండ్. అదే. అంటే ఆ వాయిస్ ఒక రిలీఫ్ ఇస్తుందేమో. ఆ! అంతేనా? చాలా మంది చెప్తారు నీతో మాట్లాడుతుంటే హ్మ్. అసలు టైం తెలియట్లేదు అని. ఒక కవిత్వం చెప్పినట్టు. అదొకటే చెప్తూ ఉంటారు. అసలు నీతో ఎంతసేపు మాట్లాడినా అసలు తెలియట్లేదు ఎలా హ్మ్. మాట్లాడాను అని. హ్మ్. సో, డబ్బింగ్ అనేది కొన్నిసార్లు ఏందంటే ఆ ప్రెషర్ పడతది నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు. హ్మ్. సో, ఎప్పుడన్నా అంటే మూవీకి చెప్పినప్పుడు వాయిస్ సపోర్ట్ చేయకుండా ఎప్పుడన్నా జరిగిందా? చాలా సార్లు జరిగింది. అవును. అంటే ఒక మూవీలో కనెక్ట్ అయ్యి చాలా ఇంపాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. బాగా ఏడ్చి తర్వాతకి మాట్లాడనీకి రాకుండా అలా జరిగింది. ఆ! ఎవరా హీరోయిన్? ఏ హీరోయిన్‌కి చెప్పినప్పుడు అది జరిగింది? అంటే ఆల్మోస్ట్ కొంతమంది ఉంటారు. హ్మ్. అవికా గోర్ కానీ, రియాజ్ సుమన్, హ్మ్. సాయి పల్లవి. సాయి సో, పల్లవి. అవి బాగా హర్ట్ అనిపిస్తది. హ్మ్. సో, ఎందుకు ఇలా చేసింది? ఎందుకు ఇంతలా అయింది? సో, ఇలా అవ్వకూడదు. సో, హ్మ్. ఎందుకు అనే క్వెషన్ వచ్చినప్పుడు బాగా హర్ట్ అనిపిస్తది ఆ! నాకు. సో, ఇంకా నీకు బాగా అంటే పాపులారిటీ తెచ్చిన డైలాగు ఏది 'అమరన్‌లో'? ఇది నువ్వు ఎమోషనల్‌గా చెప్పావు. హ్మ్. ఆ డైలాగ్ కాకుండా బాగా క్రయింగ్‌లా అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యి అండ్ బాగా టఫ్ అనిపించింది ఒకటి ఏడుస్తూ చెప్తుంది. హ్మ్. వెన్ ఈస్ ద మిషన్ తను మిషన్‌లో ఉన్నప్పుడు చెప్తుంది ఓకే. కాల్ చేసి, హలో! హలో ముకుందే! మాట్లాడు. హలో! హలో మాట్లాడు. హలో వినిపిస్తుందా? మాట్లాడు ముకుందే. హలో! హలో! హలో మాట్లాడు. ముకుందే! ఒకరోజు మిషన్ అంటావు. ఒకరోజు బాంబ్ బ్లాస్ట్ అంటావు. గన్ ఫైరింగ్. ఒక్కొక్క క్షణాన్ని గుప్పట్లో పెట్టుకుని దాచుకుంటున్నాను. నీకేమైనా అయితే నేను చచ్చిపోతాను అని చెప్తుంది. సో, బాగా గూస్ బంప్స్ వస్తుంది. నిజంగా చాలా బాగా చెప్తున్నావు. అయితే నువ్వైతే వదలొద్దు ఇది మాత్రం ఆద్య. ఎందుకంటే ఈ స్పెషల్ టాలెంట్ అనేది కొంతమందికే ఉంటుంది. నీకు తెలుసు కదా ఇక చదువుకుంటే ఎవరైనా చదువుకోవచ్చు, దాంట్లో ఎక్సెల్ అవ్వచ్చు. బట్ టాలెంట్ అనేది కొంతమందికే ఉంటుంది. బట్ టాలెంట్‌కి తగినట్టు ఆఫర్స్ రావాలి కదా! వస్తాయి. ఎందుకు రాదు? అంటే ఒకప్పటిలా లేదు కదా ఇప్పుడైతే ఫీల్డ్. ఎందుకంటే టాలెంట్‌ని గుర్తిస్తున్నారు. ఆ టాలెంట్‌కి వేరియస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చూద్దాం. నువ్వు అన్నట్టు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇక్కడ ఉందంటే ఆటోమేటిక్‌గా నువ్వు ఇక్కడ ఉండిపోవడానికైతే రెడీ. అవును. అంతే అది కదా? జరుగుతుంది. సో, నువ్వు మంచి రెమ్యునరేషన్ ఏ మూవీకి తీసుకున్నావు? ట్రాక్ చెప్పడానికి 'సీతారామంకి' తీసుకున్నా. ట్రాక్ చెప్పడానికి మంచి అమౌంట్. చాలా పెద్ద అమౌంట్. అవునా? బాగా చాలా బాగా కూడా కనెక్ట్ అయింది. ఆ మూవీ కూడా అంతే. అవును. సేమ్ 'అమరన్' లాగా. యెస్. సో, ఏదో అది నాస్టాల్జిక్ ఫీల్ అది. సీతా మహాలక్ష్మి గారికి. అది సీతా చాలా మహాలక్ష్మి. బావుంటది. ఆ డైలాగ్ డెలివరీస్ కూడా. ఇన్ ద ఎవ్రీ సెంటెన్స్ ఆఫ్ ద వర్డ్ ఫ్రీక్వెంట్‌గా నాస్టాల్జిక్ ఫీల్. ఎప్పుడు దాన్ని చెరిగిపోలేకుండా ఉండనిక. ఆ! నిజంగా. దాంట్లో మంచి హైలైట్ అయిన డైలాగ్ ఒకటి చెప్పు. యాహ్! చిన్న పొయట్రిక్ ఆ! లైన్స్ ఆఫ్ ద చాలా లెటర్. బావుంటది. అవును. హేవయ్య రామయ్య! గదిలో చలి పెరుగుతోంది. కాశ్మీర్ నుంచి ఆ మంచుని నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్! మొన్న మనం పక్కింటి ఆవిడ అడిగింది. మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం. యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో
నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు రామ్. దట్ అండ్ ఆల్సో షీఈస్ అన్ డియర్ రామ్. నీకెవరు లేరా? ఈ అబద్ధాలు ఇక్కడ నేర్చుకున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకేం. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.